ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకొని ఇందులో మిల్క్ వేసుకుంటా కలపాలండి. చాలా ఎక్కువ ఏం పట్టవు, కొన్ని పడతాయి మిల్క్. బ్రెడ్ స్మూత్ అయిపోతుంది, చాలా సేమ్ గులాబ్ జామ్ పిండి లాగా ఉంటుంది. ఇవి ఎడ్జెస్ ఉంటాయి కదండి, వీటిలో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. మా ఇంట్లో అందరికి ఇష్టం, స్పెషల్గా వాటి కోసం టీ పెట్టుకొని తాగుతున్నాం. మా పిల్లలు కూడా ఇష్టం, వాళ్ళు పాలలో పెట్టుకుంటారు, మేము టీలో పెట్టుకొని తాగినాం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఆ బ్రెడ్ పిండిని సేమ్ గులాబ్ జామ్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. సేమ్ అలానే వస్తాయి. మాకు కొంచెం పిండి లూజ్ అయిందండి, మిల్క్ పౌడర్ కలిపాము. కొంచెం మిల్క్ తక్కువ పడతాయండి, చాలా ఎక్కువ పోసేసరికి లూజ్ అయిపోయింది. కొంచెం తక్కువ పోసుకోవాలి. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకొని ఒక ముక్కుడులో నెయ్యి అయినా ఆయిల్ అయినా మీ ఇష్టం అండి. మేము నెయ్యి వేస్తున్నాం. నెయ్యి వేసుకొని హీట్ చేసి సేమ్ గులాబ్ జాములు ఎలా డీప్ ఫ్రై చేసామో ఇవి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అయ్యాక పక్కన ఒక బౌల్లో షుగర్ వేసుకోవాలి. షుగర్లో కొంచెం వాటర్ పోసుకొని షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని పక్కన సిరప్ రెడీ పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకోవడమే ఈ జామూస్. సేమ్ టు సేమ్ మన గులాబ్ జామ్ పిండితో చేసినట్టే ఉంటాయి, బ్రెడ్తో చేసినట్టు ఉండవు అసలు. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.